భర్త చనిపోయి ఒంటరిగా బతికేటువంటి ఆడబిడ్డ ఉంటే ఆ ఆడబిడ్డ భర్త లేని ఒంటరి మహిళ ఆడబిడ్డ పింఛన్ పైసలు తిన్న దొంగలు రేపు పొద్దుగాల మీ దగ్గరికి కోట సీసా పట్టుకొని వస్తారు. రేపు పొద్దుగాల మీ దగ్గరికి 1000 రూపాయలు తీసుకొని వస్తాడు, 2000 తీసుకొని వస్తాడు. ఏమని? నాకు ఓటేయరని చెప్తాడు. అమ్మా ఒక మాట చెప్పండి అమ్మా, ఇవాళ మనమంతా ఓట్లు మనవి, ఈ రాజ్యం మనది, కానీ పెత్తనం వాళ్ళ దగ్గర ఉంది. నేను చెప్తా ఉన్నా, ఇక్కడ నా ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు, ఇక్కడ శివ ఉన్నాడు, మా శంకర్ ఉన్నాడు. నేను ఒక మాట చెప్తా ఉన్నా, అమ్మా మీరందరూ చూడండి, నా వాళ్ళకు రెడ్డోళ్ళ ఓట్లు వద్దు, కానీ రెడ్డోళ్ళారా నేను చెప్తా ఉన్నా, మరి నా వాళ్ళ ఓట్లద్దు. నువ్వు చెప్పి మాట ఈడున్న నా సోదరుల ఓట్లు వద్దని చెప్పు. చెప్తారమ్మా? చెప్పారా? చెప్పారు. ఎందుకు చెప్పారంటే ఆ మాట చెప్పరు, కానీ నేను చెప్తా ఉన్నాం. ఇవాళ నా తల్లి, నా ఒంటరి ఆడబిడ్డలకు, నా ఒంటరి కుటుంబాలకు ఇలా బండలు దొరుకుతలేవు. బండలు లేకుండా వలస పోయి ఉపాధి కోసం బయటికి పోయి బతుకుతా ఉన్నారు ఈ పాలమూరు బిడ్డలు. ఇవాళ వీళ్ళకి ఇయ్యాలట కాంట్రాక్ట్లు, ఇలా ఒంటరి బిడ్డలకు కాంట్రాక్ట్లు లేవు, ఏమీ లేవు. అందరూ వాళ్ళే మర్చుకొని తింటా ఉన్నారు. అందుకోసమే అమ్మా అక్క ఒక్కసారి ఆలోచన చేయండి. మన పిల్లల కోసం ఆలోచించే పార్టీ కావన్నా, మన భవిష్యత్ కోసం ఆలోచించే మన కత్తెర గుర్తు కావన్నా, లేకపోతే 78 ఏళ్ల సంది మన రక్తం తాగుతున్న ఆ కాంగ్రెస్ పార్టీ, ఆ కారు పార్టీ కావన్నా, మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి.